రెండు వర్గాల్లో ఒక వర్గం మనిషి అన్న ఉండాలి, ఈ వర్గం మనిషి అన్న, ఆ వర్గం మనిషి అన్న చికోటి ఉండాలి. బీజేపీ మనిషి, నాట్ వర్గం మనిషి. చికోటి ఇస్ బీజేపీ పర్సన్. మీరు ఈ వర్గం మనిషి కాబట్టి అటువైపు ఆ వర్గంలో మీకు లేదు. ఈ వర్గంలో ఉన్నారు కాబట్టి ఈ వర్గంలో ఉన్న వాళ్ళు ఇట్లాగే ఉండిపోతున్నారు, ఆ వర్గంలో ఉన్న వాళ్ళు బాగా పైకి ఎదుగుతున్నారు. ఏ వర్గం నేనున్నది? నేను ఎందుకు మళ్ళీ నేను నేమ్ చేయటం ఎందుకు? వాళ్ళందరూ నాకు కూడా తెలియదు కదా, మీరు చెప్తే నాకు తెలుసు. బయట ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా. ఏ వర్గంలో? లక్ష్మణ్ గారి వర్గంలో ఉన్నారు మీరంతా. నాకు తెలియదు మరి. అదేంటి? నేను లక్ష్మణ్ అన్న, కిషన్ అన్న, ఏ నేమ్ ఏ లీడర్, ఎస్, అందరితో బాగుంటుంది. మీరు బాగుంటారు, నేననేదాన్ని కాదు. ఇప్పుడు ఒక కార్యకర్త అన్న తర్వాత అందరు నేతలతో కూడా వర్గం ఉంటే, నేను లక్ష్మణ్ గారి వర్గం ఉంటే వేరే ఈటల రాజేందర్ గారిని కానీ వద్దు. ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఈటల రాజేందర్ గారితో బండి సంజయ్. బట్ ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, బండి సంజయ్ అన్నకి నేను అసెంబ్లీ ఎలక్షన్లో పోయి ప్రచారం చేసేసాను. సంజయ్ అన్న వర్గమా? కాదు కదా. కానీ ఎవరు కూడా మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు అనేదే ఇక్కడ బాధ సార్. ప్రోత్సహించట్లేదు అనేది కదా అనుకుంటే ప్రవీణ్ గారిని అడిగేది ఎందుకు, ప్రోత్సహించట్లేదు ఎందుకు? దేర్ ఇస్ సమ్ లిమిట్. లిమిటేషన్స్ అనేవి ఎవరికండి? ఎవరికి ప్రవీణ్ గారు, ఎవరికి లిమిటేషన్స్ అంటే నిజంగా పార్టీలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాయి కనుక అట్లాంటి వాళ్ళకి లేదు నువ్వు ఏదైనా చెయ్యి చూపించు నేను చేస్తాను. మీరు అలా కాదు కదా. వినండి, నేను ప్రతి చోట తిరుగుతున్నా, అది నేను అంటున్నా, అన్ని చోట పోతున్నా. నాకేముంది, ఒక పార్టీ పదవి లేదు. ఇప్పుడు పార్టీ పదవి కొత్త అధ్యక్షుడు వచ్చినాకనే నేను అడుగుతాను. నేను ఒక జర్నలిస్ట్గా ఒక మాట అనేస్తాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు రాజకీయం తెలియదు అంతే. మీకు రాజకీయాలు తెలియదు అని వద్దు, మీకు రాజకీయమే తెలీదు. సరే, మీరు ఎజెండా వెనకాల వెళ్ళిపోతున్నారు కాబట్టే అసలు రాజకీయాలు ఏంటి, బీజేపీలో రాజకీయాలు ఏమున్నాయి, దాన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలన్న ఆలోచన మీకు రావట్లేదు. మీకు అది తెలియదు. నేను చెప్తున్నా కదా, పేషెన్స్ ఉంది నాకు. పెద్ద ఆయన మాట ఇచ్చినాడు, మా పెద్ద ఆయన మాట ఇచ్చినాడు, పేషెన్స్ ఉంది. దానికి ఏముంది, దానికి పదవి పదవి పదవి. ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యక్షుడు అయితే అన్ని రద్దు అవుతాయి. అందుకే నేను కూడా ఇప్పుడు ఈ 3 నెలలు 2 నెలలు ఎప్పటి వరకు నాకు తెలిసి వెరీ షార్ట్ పీరియడ్లో ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. ఈటల రాజేందర్ గారి పేరు వినిపిస్తుంది. నేను చెప్తున్నా, ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, నేను ఒక వర్గానికి చెందిన మనిషిని కాదు అని అనొచ్చు. బయటికి పదవి వచ్చే వరకు ప్రాబ్లం లేదు, ఎవరైనా మాట్లాడతారు. లేదు లేదు, ఎవరైనా ప్రాబ్లం లేదు నాకు. ఎవరు అధ్యక్షుడైనా ప్రాబ్లమే లేదు నాకు. మా కిషన్ అన్న అవుట్రైడ్గా మాకు మాట ఇచ్చినాడు, నాకు ప్రాబ్లమే లేదు. ఇంకా అసలు భయపడలేదు అయితే? భయపడాల్సిన బీజేపీలో పదవి గురించి మీరు అసలు ఆలోచనే లేదు మీలో? అసలే ఆలోచన లేదు నాకు. దే టేక్ కేర్, దే విల్ ఓన్లీ టేక్ కేర్. కానీ ఎన్నాళ్ల పాటు నేను ఒక బీజేపీ నేతను మాట్లాడాల్సింది తప్పించి బీజేపీలో ఇగో మీరు ఉపాధ్యక్షులు చికోటి ప్రవీణ్ గారు అని మాట్లాడే మాట రావట్లేదే. మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఒక పొజిషన్ తోటే ఇస్తా. అప్పటి వరకు ఇవ్వరా? మధ్యలో ఏదైనా జరిగితే ఏమన్నా ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వండి. బ్రేకింగ్ ఏమన్నా వస్తే అంటే ఇవ్వండి మీకు పొజిషన్ తర్వాత. అంటే అంత షార్ట్ పీరియడ్లోనే ఇస్తా. ఇది మై ఛాలెంజ్. ఇంకేం కావాలి? షూర్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అధ్యక్షుడు రావాలి, నేను కొత్త కమిటీలో రావాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పొజిషన్ రేపంటే రేపు గట్టిగా కృష్ణ అని నడిపిస్తాడు. మళ్ళీ కొత్త కమిటీ రాగానే రద్దు అవుతుంది. నాకు ఇంకా 3-4 ఉన్నాయి నేషనల్ లెవెల్లో కూడా ఆలోచిస్తున్నాను. సో ఏది బెస్ట్ ఉంటే ఐ విల్ టేక్. ఎంపీగా సీట్ వచ్చి ఉంటే బాగుండేది, హ్యాపీగా ఉండేది డెఫినెట్గా. కానీ మీకు స్టామినా లేదని అనుకున్నారేమో. అనుకోవచ్చు. జహీరాబాదు స్టామినా, చికోటి పెట్టిన పటేల్ గారు కూడా ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన చికోటి స్టామినా ప్రజలకు తెలుసు. ప్రజలకు కాదుగా, ప్రజలకు తెలుసు, పార్టీకి కూడా తెలుసు. సిట్టింగ్ ఎంపీ 2 times ఉన్నప్పుడు పార్టీ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తుంది, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అది విషయం. అది వేస్ట్ మాటలు ఊరికి ముచ్చట్లేదు దాని గురించి. చికోటి ప్రవీణ్ కాదు ఆడ. ప్రాక్టికల్ 2 terms ఉన్న ఎంపీ ఎవరికి ఇస్తారండి? అందులో బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు, ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి? ప్రయారిటీ డెఫినెట్గా ఆయనకి. ప్రాక్టికల్గా మాట్లాడితే ఆయనకే ఇస్తారు. అదే కొత్త వారు వస్తుండగా మీలాంటి పాత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రయారిటీ? మీరు అనుకున్నట్టుగా నేనేం పాత్రని కాదు, కానీ మీరు కొత్త అని అనుకుంటున్నారా? మరి ఇప్పుడు 8-9 months అయింది కదా. అంతే కదా, 8-9 months అయింది. కొత్త వాళ్ళకి చోటు ఇవ్వరు. సిట్టింగ్ ఎంపీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మీ. ఓపెన్ గా మాట్లాడుకుందాము. కావునా కాదా? మీ యూట్యూబ్ ఛానల్ CEO పెద్దనా, మీరు పెద్దనా? ఆయనే పెద్ద. మీ ప్లేస్లో ఇంకా ది బెస్ట్ రిపోర్టర్ వస్తున్నట్టు మిమ్మల్ని పక్కన పెడతారా లేదా? పెడతారు. అదేంది. సో నో ప్రాబ్లం, దానికి నేనేం బాధపడతలే. ఆయన కూడా ఆయన ఇంటికి వచ్చినాడు, నాకు బీబీ పాటిల్ ఇంటికి వచ్చినాడు. చెప్పిన కొన్ని ఇట్లా చెయ్యి అని చెప్పి వర్కౌట్ అవ్వలే. నన్ను విలువనే లేదు మరి. ఆయన ఒకటేసారి పిలిచినాడు. నా ప్రభావం చాలా ఉంటుంది జహీరాబాద్లో.
నేను వెళ్తే ప్రభావం యువతరంలో బాగా ప్రభావం ఉంటుంది. వాడుకోలేదు, రగన్న వాడుకో. ఎస్ రఘువర్ధన్ గారు ఆయన నాకు రఘునందన్ గారు బాగా వాడుకున్నారు. గారు పిలిచిన రఘునందన్ గారు పిలవటం, మీరు వెళ్ళటం, అవన్నీ ఆయన ఎప్పుడు పిలిచినప్పుడు ఆయన ఒక నన్ను పిలిచినప్పుడు చెప్పిన, నాకు అడ్డు కట్టేస్తే నేను రాను. ఎవరు ఎంత పెద్ద లీడర్ పిలిచినా నేను చెప్తాను. నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటే నేను మంచిగా పనిచేస్తాను. రగన్న ఒకటే అన్నాడు, యు డూ వాట్ ఎవర్ యూ వాంట్. రగన్న రాని చోట్ల కూడా నన్ను పొమ్మన్నాడు, నువ్వే లీడ్ చేయిపో అని. చాలా ఇంపాక్ట్ ఉంది మన వల్ల. సో ఐఎమ్ హ్యాపీ రగన్నని గెలిపించిన. ఒక మంచి లీడర్ ఆయన. ఎస్ డెఫినెట్లీ ఈజ్ వెరీ గుడ్ లీడర్, నో ఇష్యూ దాంట్లో. కానీ చికోటి గారు ఆంధ్ర నుంచి నాకు ఒక 3 చోట్ల నుంచి నాకు ఒక పార్లమెంట్ నుంచి 2 అసెంబ్లీ నుంచి, ఆడ కూడా బీజేపీ కూటమే కదా. కూటమి. సో నన్ను పిలవడం జరిగింది ప్రచారానికి. అటువైపుకి వెళ్ళలేదు. రాయలసీమకి వెళ్ళినట్టున్నారు లేదా? పిలిచారు. పిలిస్తే కిషన్ రెడ్డి గారికి చెప్పిన, ఇట్లా పిలిచారంటే, నో యూ షుడ్ వర్క్ ఇన్ తెలంగాణ, నీ అవసరం తెలంగాణకి ఎక్కువ ఉంది, నువ్వు వర్క్ ఫర్ తెలంగాణ అని చెప్పి. ఒకవేళ నాకు గ్యాప్ ఉంటే ఆయన చెప్పాడు కదా మాట. చెప్పలేను. ఆయన అడిగినాకనే నేను స్టెప్ తీసుకుని, లేకపోతే అనంతపూర్ అక్కడిక్కడ పిలిచిన, గుంటూరు. సో కిషన్ రెడ్డి మనిషి మీరైతే? మా దాంట్లో అధ్యక్షుడు కింద ఉండే మనిషి నేను. కిషన్ రెడ్డి మనిషి అంటే ఎస్ అబ్సల్యూట్లీ అధ్యక్షుడు వారే కాబట్టి ఆయన కింద మనిషి నేను. సో ఎవరు అధ్యక్షుడు ఉన్నా చికోటి ప్రవీణ్ వర్క్స్ అండర్ హిమ్.